నేను హైలైట్ రియలైజ్ ఏంటంటే నా 2 టైర్స్‌లో గాలి లేదు. సో, గాలి కొట్టించుకొని ఇంకా సైనిక్‌పురి బయలుదేరాం. హాయ్, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఈరోజు మనం సైక్లింగ్కి వెళ్తున్నాం. సో బేసిక్గా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒక మంచి సన్ రైజ్ పాయింట్ ఉంది, మౌలాలి హిల్స్. సో అక్కడ నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం సైనిక్పురికి వెళ్తున్నాం, విచ్ ఈజ్ ఎ వెరీ ప్లెజెంట్ ఏరియా ఫర్ సైక్లింగ్. సో చలో లెట్స్ గో. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా. సో యాక్చువల్గా నేను చలి ఎక్కువ ఉంటుంది అనుకున్నా, బట్ మరీ అంత చలి ఏం లేదు. సో మౌలాలి హిల్స్ మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ ఒకవేళ సైకిల్ పైన వెళ్తే. ఒకవేళ బైక్ పైన వెళ్తే మేబీ లైక్ 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోతాను అనుకుంటా. మనం ఎక్కే కొండ అయితే అదే. సో ఇంకో 10 మినిట్స్లో అక్కడ ఉంటాం. నేనైతే ఆల్మోస్ట్ వచ్చేసిన, మేబీ ఇంకో 5 మినిట్స్ అనుకుంటా. సో బాడీ అయితే ఫుల్ వేడిగా అయిపోయింది. ఈ లెఫ్ట్ కొడితే ఇంకా మౌలాలి కొండ. ఫైనల్గా పైకి అయితే వచ్చేసిన, వ్యూ చూపిస్తారు చూడండి. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలే. సో సన్ రైజ్ అయినంత ఇంకా క్రేజీగా ఉంటుంది. ఒక చిన్న టైం ల్యాప్స్ పెడతా చూడండి. సో ఇది ఒక చిన్న కమాన్లా ఉంది, ఇది ఎక్కుదాం. సో ఇది ఎక్కగానే వ్యూ ఇట్లుంది. సో అటు సైడ్ మొత్తం ఫాగీ ఉంది. సో కెమెరాలో కనబడుతుందో లేదో నాకు తెలీదు, కానీ మస్తు ఉంది. ఇది ఇంకో సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా ఒక కొండ ఉంది, ఇటు సైడ్ కూడా వ్యూ మస్తు ఉంది. సో ఫైనల్గా సన్ రైజ్ అయితే చూసేసిన. సో ఇంకా సైనిక్పురికి స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ గో. నేను హైలైట్ రియలైజ్ ఏంటంటే నా 2 టైర్స్లో గాలి లేదు. సో గాలి కొట్టించుకొని ఇంకా సైనిక్పురి బయలుదేరాం. ఎక్కేటప్పుడు అయితే చినిగిపోయింది, కానీ దిగేటప్పుడు మజా వస్తుంది. ఇలా ఇంకా రోడ్ క్రాస్ చేస్తే సైనిక్పురి, ఇంకా మెల్లగా క్రాస్ చేసేస్తాం. అండ్ ఐ ఎంటర్డ్ సైనిక్పురి. నాకు ఎందుకో ఈ రోడ్ అంటే మస్తు ఇష్టం, మస్తు ఉంటుంది. ఇల్లు చూడు, ఓయ్ అమ్మ. సో బేసికలీ సైనిక్పురి ఈజ్ నోన్ ఫర్ క్యాఫేస్, నేచర్ అండ్ పెద్ద ఇల్లు. ఓయ్ అమ్మ, ఈ రోడ్డు
మంచిగా ఈ గలీలు గలీలు కొడుతుంటే ముఖానికి మంచిగా చల్లగాలి తాగుతుంది. మస్తు ఉంది, మస్తు అనిపిస్తుంది. అమ్మ ఇల్లు, ఇట్లాంటి ఇల్లు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఇట్లాంటి ఇల్లు పక్కా కట్టాలా అని. ఒక పార్క్ ఉంది, పార్క్ వెళ్ళి ఇంకా కొంచెం రిలాక్స్ అవుతాం. సో ఫైనల్గా పార్క్ లోపలికి అయితే వచ్చేసిన. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్. కూర్చొని కొంచెం చిల్ అవుతాం. ఇక్కడ కూర్చొని పాటలైన ప్రతిసారి మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ టైం 9 అయిపోయింది. ఎందుకో ఈరోజు సైక్లింగ్ చేసిన తర్వాత ఇంకా మస్తు అనిపిస్తుంది. రోడ్ కూడా మస్తు ఉంది, వెదర్ కూడా మస్తు ఉంది. చలో ఇంకా ఏ రూట్లో అయితే వచ్చినా ఇంకా ఆ రూట్లోనే బయటికి వెళ్తున్నాం. ఫైనల్గా నేను ఇంటికి అయితే వచ్చిన. సో మనం ఎక్కిన కొండ చూపిస్తాం మా ఇంటి పైన నుంచి. మొత్తం ఫాగీ ఉంది, కనబడతావో లేదు. సో అది మనం ఎక్కిన కొండ కనబడుతుంది అని అనుకుంటున్నా. చలో ఇంకా నేను రెస్ట్ తీసుకుంటా. ఇంకా బాయ్. నీ జిందగీలో నీకు ఏది అనిపిస్తే అది చేసి. Time 5.